గారు చెప్పేటటువంటి బాబా యొక్క జీవిత విశేషాలను గురించి, ప్రవచనాల గురించి మనం అందరం కూడా విందాము. జయబాబండి రామకృష్ణయ్య గారు ఒక సంకీర్తన చేసి చెప్తారా? చెప్పినాక సంకీర్తన చేస్తారా? జయబాబా. జై బాబా, జై బాబా. ఓకే. ఈరోజు శివరాత్రి కదా, ఇప్పుడే పొద్దున ఒక సెంటర్ ఇనాగ్రేషన్ కూడా వెళ్ళొచ్చాము. శంషాబాద్లో చంద్రమోహన్ అని ఆల్రెడీ ఒకటి అత్తాపూర్లో ఓ సెంటరు పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ శంషాబాద్లో రాళ్లగూడ అనే చోట పొద్దున 9 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ కార్యక్రమం చేసి వచ్చాము. సో అందుకే అరుణ అడిగితే మరి వీలు పడుతుందో లేదో అన్నాను, కానీ వచ్చాం టైం ప్రకారంగా. సో అక్కడ చెప్పుకున్న విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే బాబా మనకు చెప్పిన విషయాలు ఏంటంటే, ఇవాళ శివరాత్రి కనుక మరి పూజలు, ఉపవాసాలు, జాగరణలు ఇవన్నీ చేస్తుంటాం కదా. ఈ సందర్భంగా బాబా కొవ్వూరుకి ఇచ్చిన మెసేజ్లు కూడా గుర్తు చేసుకుంటూ బాబా ఏమన్నారంటే, మీరు ఇంత ప్రేమతో నా కోసం కేంద్రాన్ని నిర్మించినా కూడా ఈ కేంద్రంలోకి, అంటే నా ఆలయం, నా మందిరం, మేరస్థానం అనండి, మేరధామ్ అనండి, సెంటర్ అనండి, ఎక్కడైనా బాబాను మనం బాబా ఫోటోని పెట్టుకొని ఇక్కడ బాబా ఉన్నారు అనే ఫీలింగ్తో బాబా అంటారు, ప్రేమతో మీరు ఈ ఆలయాన్ని నిర్మించిన అక్కడికి వచ్చేవారు వారి హృదయంలో నన్ను పెట్టుకొని వచ్చినప్పుడు మాత్రమే వారికి నేను కనబడతాను. లేకపోతే ఆ ఫోటో లాగానే ఉంటుంది, విగ్రహం లాగానే ఉంటుంది అని చెప్పటం జరిగింది. కొవ్వూరుకు ఈ సందర్భంగా బాబా 8 సందేశాలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా హృదయం. అదే హమీర్పూర్ 2వ పర్యటనలో బాబా 3 ఫిబ్రవరి 1954 రోజున ఒరైలో దిగిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది టంగ్. ఇప్పుడు మనం భజనలు పాడుతున్నాం, ప్రేయర్లు చేస్తాము, అవతార్ మెహర్ బాబాకి జయ అని నామస్మరణ చేస్తాము. ఇది టంగ్. ఆ టంగ్తోని అంటే నాలుకతో, పెదవులతో చేసేది ఆయనకు భగవంతుడు వినడు. గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది మైండ్. మనస్సు అంటే నోటి మాట లేకుండా ధ్యానం చేస్తుంటారు కదా. ఇప్పుడు ధ్యానానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. చాలా సంస్థలు అన్నీ కూడా ధ్యానం అని కూర్చోబెట్టి కళ్ళు మూయించి ధ్యానం చేయించటం. అలా మనస్సుతో చేసే ధ్యానాలు కానీ, జపాలు కానీ, తపాలు కానీ ఏవైనా కూడా అవి కూడా భగవంతుడు వినడు. మరి ఏం వింటాడు భగవంతుడు అంటే, గాడ్ హియర్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. భగవంతుడు హృదయ భాషను మాత్రమే వింటాడు. హృదయానికి కూడా ఒక భాష ఉందట. ఏంటా భాష అంటే ప్రేమ. అది మాట్లాడదు, చూపిస్తుంది అంతే. ఇక్కడ ఒక సందర్భంగా ఇది చెప్తూ ఒక ఇద్దరు, అంటే కేవలం బుద్ధి మనస్సు పనిచేసేవాడు. బాబా చెప్పాడు మనకు క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, జై మెహర్ బాబాలో చదువుకుంటున్నాం. దాంట్లో బాబా చెప్తూ కొన్ని మానవులు నివసించినటువంటి ప్రపంచాలు 18,000 ఉన్నాయని చెప్తూ దాంట్లో 2 రకాలు చెప్పారు బాబా. కొన్నిట్లో కేవలం బుద్ధే పనిచేస్తుంది, హృదయం పనిచేయదు. కొన్నిట్లో హృదయమే పనిచేస్తుంది. కానీ మన భూమి మీద మాత్రం 2 50 50% పనిచేస్తాయి అన్నాడు. చాలా గొప్ప విషయం అది. అందుకే ఈ భూమి మీదనే అవతారుడు రావటం, ఈ భూమి మీదనే సద్గురువులు ఉండటం, ఈ భూమి మీదనే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేవారు భూమికలను దాటి ఆ భగవంతునితో ఐక్యం అనే జీవిత గమ్యాన్ని పొందటం అనేది ఈ భూమి మీదనే జరుగుతూ ఉంటుంది అని చెప్పినటువంటి. ఎందుకట అంటే ఈ భూమి క్రియేషన్ పాయింట్, ఓం పాయింట్కి చాలా సన్నిహితంగా ఉంటుందట. అందుకని
దీన్ని 7వ రకం భూమిలో పెట్టారు బాబా. దాంట్లో ఈ 7వ రకం భూమి ఆ ఓం పాయింట్ కు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడే జరుగుతుంది. ఈ భూమి దీని లైఫ్ అయిపోయింది అనుకోండి, ఈ లైఫ్ అయిపోయిన తర్వాత ఇది ముక్కల కింద అయిపోతుందట. అయితే ఈలోగా నంబర్ 6 నుంచి ఇంకో ప్రపంచం రెడీగా ఉంటుందట దీని ప్లేస్లోకి రావటానికి. అంటే ఇప్పుడు ఈ భూమి ఉన్న చోట ఈ భూమి మొత్తం డెడ్ అయిపోయి ముక్కలుగా పడిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికి రావటానికి ఇంకొక భూమి రెడీగా సిద్ధం చేసి పెట్టబడి ఉంటుందట. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణం జరగటం, మోక్ష ప్రాప్తి ఇవన్నీ కావటానికి ఇది దీని ప్లేస్ ఎప్పుడూ అలా ప్రొటెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని కేవలం బుద్ధి పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు, హృదయం పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి ఇద్దరు, ఆ బుద్ధి పనిచేసే ఆయన, హృదయం పనిచేసే ఆయన, ఇద్దరు స్నేహితులు. ఇద్దరు వెళ్తున్నారు. చలికాలం చాలా చల్లగా ఉంది. పోతూ ఉంటే దారి పక్కన ఒక పాపం ఇల్లు వాకిలి లేనటువంటి వాడు, బిచ్చగాడు లాంటి వాడు అనుకోండి, అక్కడ కూర్చొని కప్పుకోవటానికి కూడా సరి అయిన గుడ్డ లేక వణుకుతూ ఉన్నాడు వాడు. ఈ బుద్ధి గలవాడు చూడు, వీళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా? ఏదో ఒకటి చేసుకోవాలి, ఎక్కడో ఇంత పని చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించాలి, అది చేయాలని లెక్చర్ ఇస్తున్నాడు ఆయన వాడిని చూసి. రెండో అతని బుద్ధి పనిచేయదు, కేవలం హృదయమే పనిచేస్తుందట. ఆయన ఏం చేశాడు, ఓ షాలు కప్పుకొని ఉన్నాడు, చలికి వచ్చాడు కదా, షాలు కప్పుకొని ఉన్నాడు. వెంటనే ఆ షాలు విప్పేసి వాడి మీద కప్పేసి పదండి అన్నాడు. ఏంటి ఏం చేసావన్నాడు. నవ్వాడు అంతే. అతను మాట్లాడలేదు. ఇతను తోచిందంతా మాట్లాడాడు వాడిని విమర్శిస్తూ. ఇతను వాడిని విమర్శించలే. ఎందుకు? వాడు పాపం చలికి వణుకుతున్నాడు. అప్పుడు వాడిని విమర్శించి ఏం లాభం? వాడికి సహాయం చేయదలుచుకుంటే వాడికి ఏదో ఒకటి, చలి నుంచి ప్రొటెక్షన్ కోసం ఏదో ఒకటి ఇవ్వాలి వాడికి. అందుకని తను కప్పుకున్న షాలు తీసి వాడికి కప్పాడు. అంటే హృదయము పనిచేసే వాళ్ళ అది అలా ఉంటుంది, వాళ్ళ మాట ఉన్నాయి. ఎందుకంటే బాబా చెప్పింది ఇందాకే చెప్పుకున్నాం కదా, గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది టంగ్, గాడ్ డస్ నాట్ హియర్ లాంగ్వేజ్ ఆఫ్ ది మైండ్, గాడ్ హియర్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. హార్ట్ లాంగ్వేజ్ ఏముంటుందంటే వాడు మాట్లాడు, తను కప్పుకున్న షాలును తీసి వాడికి కప్పాడు. మాట్లాడలేదు అక్కడ. అది ప్రేమ. అది ఆ ప్రేమ అనే భాషను బాబా వింటాడట, భగవంతుడు వింటాడట. అందుకని ఆ సందేశం బాబా 3 ఫిబ్రవరి 1954 ఒరాయిలో ఇవ్వటం జరిగింది. ఒరాయిలో ఆ సందేశము బాబా ఇవ్వటము, అక్కడి నుంచి మళ్ళీ చోరా వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హృదయము అంటే భగవంతునికి వినబడేది హృదయ భాష అన్నాడు. కాబట్టి మీరు ఇంత ప్రేమగా నా కేంద్రాన్ని, నా ఆలయాన్ని నిర్మించినా కూడా మీరు హృదయములో నన్ను పెట్టుకొని, అక్కడికి వచ్చిన దర్శనార్థులు ఎవరైనా హృదయములో నన్ను పెట్టుకొని వస్తే, అంటే ఆ హృదయ భాష ఉంటే అది నాకు వినబడుతుంది అన్నారు బాబా. ఆ హృదయ భాష మాత్రమే. సో అలా ఆ హృదయ భాష అనే దానికి ఈ రోజున మరి మనం శివరాత్రి సందర్భంగా ఈ హృదయ భాషకు సంబంధించినటువంటి 2 కథలు చెప్పుకుందాం. పొద్దున కూడా చెప్పుకున్నాం. అది బాబా, ఇది శివరాత్రి కదా, ఈ శివరాత్రి మరి మనందరికీ తెలుసు. ఈరోజు శివరాత్రి రోజు ముఖ్యంగా అందరూ శివాలయాలకు వెళ్ళటం, ఏదో అభిషేకాలు అవి చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. బాబా చెప్పినటువంటి హృదయంలో నేనుంటేనే, హృదయంలో నన్ను ఉంచుకొని వస్తేనే, బాహ్యంగా మనం ఎన్ని చేసినా కూడా, ఇప్పుడు ఈ తంతులు కానీ, పూజలు, వ్రతాలు, జపాలు, ఆరాధనలు, ఇవన్నీ కూడా మనం మన శరీరం ద్వారా చేస్తాం. బాబా అన్నట్టుగా హృదయం కూడా దానితో కలిసి ఉన్నట్టయితే, కేవలం బాహ్యంగా చేస్తే అది భగవంతునికి చేరదు. దాంతో పాటు హృదయంలో కూడా
ఆయన స్మరణే చేత్తో పువ్వు వేస్తున్నారు శివుని మీద, లేదా శివుని మీద శివలింగం మీద నీళ్లు పోస్తున్నారు. ఆ పోసేటప్పుడు నేను ఎంత అదృష్టవంతుని, ఇవాళ నాకు శివుని మీద నీళ్లు పోసే అదృష్టం దొరికింది అని తనంత తాను అనుకుంటాడు. కానీ శివ అని భగవంతుని, ఆ శివుణ్ణి స్మరించుకొని ఆ శివుని యొక్క జ్ఞాపకంలో హృదయాన్ని ద్రవింపజేసుకోడు. హృదయంలో అనుభూతి పొందకుండా కేవలం తను లేదు, అబ్బా ఈరోజు ఇంత పెద్ద లైన్ ఉంది అక్కడ, ఈ క్యూ లైన్ కాదు, అందుకని నేను నా పరపతిని, నా అధికారాన్ని వినియోగించి షార్ట్ కట్ లో వచ్చాను, ఆ భావన మనసులో పెట్టుకొని నీళ్లు పోసిన ఇవి రావు. దానికి మనకు పరమానందయ్య శిష్యుల కథ అని ఒక సినిమా వచ్చింది. అది మరి శివరాత్రి రోజు అప్పుడప్పుడు చాలాసార్లు చూసినట్టు గుర్తు నాకు. దాంట్లో ఒక కథ వస్తుంది. రాజుగారు ఉంటారు, ఆయన శివభక్తుడు. కానీ మరి రాజుగారు కదా, ఆయనకు అన్ని భోగాలు ఉన్నాయి. ఆయన శివరాత్రి రోజు ఒకసారి తన రాజపురోహితుడిని పిలిచి, వెళ్ళి శివాలయంలో నువ్వు అభిషేకం చేస్తూ ఉండు నాయన, నేను వస్తాను సరిగ్గా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అని. ఆ 12 గంటలకు ఎవరైతే వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తారో అది ఇంకా చాలా పుణ్యము అని అది ప్రతీతి. అందుకని రాజుగారు అన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ అన్ని సమకూర్చి అభిషేకం ప్రారంభం చేస్తూ ఉండు, సరిగ్గా లింగోద్భవ కాలంలో నేను వచ్చి నేను కూడా శివునికి అభిషేకం చేస్తూ నీళ్లు పోస్తాను అన్నాడట. అంటే సరే పూజారి గారు వెళ్ళిపోయారు, ఆయన ప్రారంభం చేశాడు. ఈయనేమో రాణి వాసానికి వెళ్ళిపోయారు. రాణి దగ్గరకు వెళ్ళిన తర్వాత అనుకోకుండా రాణి రాజుగారు ఇద్దరు బాగా మరి ఆ రోజు చేశారు, అలసిపోయారు. వాళ్ళిద్దరూ వాళ్ళ దాంపత్య జీవితం కనుక వాళ్ళు దాని ప్రకారంగా మరి అది చేసుకొని రాజుగారు అనుకున్నారు, తర్వాత స్నానం అది చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోదామని. కానీ పడుకున్నారు, నిద్ర పట్టింది. లేచేసరికి సరిగ్గా 12కి 2 నిమిషాలు మాత్రమే అక్కడ కాలం. 12 అయిపో వస్తుంది. ఈయన లేచి స్నానం చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళే టైం లేదు, ఏం చేయాలో తోచలేదు. శివభక్తుడు కదా, అందుకని శివ ఏంటి నాకు ఈ పరీక్ష ఈరోజు ఇట్లా అయిపోయింది అని అనుకొని లేచి ఎక్కడైనా శివలింగం ఉందా అని అటు ఇటు చూస్తున్నాడు. అక్కడ గుళ్ళో పూజారి గారు, ఏంటి రాజుగారు వస్తా అన్నారు, నన్నేమో రమ్మన్నాడు, శివ ఈ లింగోద్భవ కాలానికి వస్తానన్నాడు, ఇంకేముంది ఇంకొక 2 నిమిషాలే ఉంది లింగోద్భవ కాలం, ఇంకెక్కడ వస్తాడు ఆయన, వస్తాడా అక్కడ రాణివాసంకి వెళ్ళాడు, అక్కడ ఎంజాయ్మెంట్ శివరాత్రి అయితే ఏదైతే ఎంజాయ్మెంట్ లో ఉన్నాడేమో అని ఈ పూజారి గారు నీళ్లు పోస్తున్నాడు. కానీ ఈయన మనసంతా అక్కడ ఉంది, రాణివాసంలో. అప్పుడు రాజుగారు ఏం చేశారు, అటు ఇటు చూశారు, చూస్తే ఏమీ కనబడలే. సడన్ గా అటు చూసేసరికి రాణిగారు పడుకొని ఉన్నారు, ఆమె నిద్రలో ఉన్నారు. ఆమె పైట పక్కకు తొలగి ఉంది, ఆమె స్తనం శివుని లింగాకారంగా కనబడింది. అంతే, ఆయనకు రాణి స్తనం అనే అటువంటి ధ్యాస లేదు. దాన్నే శివుడు ఇది శివలింగం అనుకొని పూలు తెచ్చి దాని మీద వేస్తూ ఇంకా శివనామం చేస్తూ, నేను రాలేకపోయినాను, ఇక్కడి నుంచే ఎదిగో నీకు అభిషేకం చేస్తున్నాను అన్నాడు. వాళ్ళిద్దరూ, రాజుగారు ఈ పూజారి ఇద్దరు చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారట. పూజారి గారినేమో నరకానికి తీసుకెళ్లారు, రాజుగారినేమో స్వర్గానికి తీసుకెళ్లారట. పూజారి గారు దెబ్బలాడుతున్నారట, ఏంటిది, నన్ను ఇలా ఎందుకు తీసుకొచ్చారు, నేను శివరాత్రి రోజు హాయిగా నేను అభిషేకం చేస్తూ కూర్చున్నాను, రాజుగారేమో రాణివాసంలో ఉండి బహుశా జల్సా చేశారేమో, ఆయన్నేమో నరకానికి తీసుకెళ్లకుండా స్వర్గానికి ఏంటి, నన్నేమో స్వర్గానికి కాకుండా నరకానికి ఏంటి అన్నాడట. అంటే అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడు వైపు చూస్తే చిత్రగుప్తుడు చెప్పాడట, నాయన ఇక్కడ మీ శరీరాలు అక్కడనే పోయినాయి, వీటిని అక్కడనే మీ లోకంలోనే దగ్ధం చేస్తారు, ఇక్కడ కౌంటుకు వచ్చేది హృదయం మాత్రమే. మీ హృదయంలో, మీ మనస్సుల్లో, అంటే హృదయం అంటే మనస్సు యొక్క ఒక భాగమే హృదయం. మనస్సుకు 2 భాగాలు ఉంటాయి, ఆలోచన చేసే భాగం మనస్సు అంటాం, అనుభూతి పొందే భాగం
హృదయం అంటాం. ఆ అనుభూతి పొందే మనస్సు యొక్క భాగం హృదయం. అక్కడ ఏది రికార్డ్ అయి ఉంటే అదే మాకు ఇక్కడ. నువ్వు గుళ్ళో కూర్చొని శివుడికి నీళ్లు పోస్తూ అభిషేకం చేసినా నీ మనసంతా రాణివాసమును దంపతులు పొందే ఆ సౌఖ్యం పైన ఉన్నది గనుక నీకు శివుని యొక్క ధ్యాస మనస్సులో లేనందువల్ల నీకు అది రాలేదు. కేవలం భౌతికంగా చేసావు కానీ అది ఇక్కడ కౌంట్ కాదు కనుక నీకు నరకమే ప్రాప్తి అన్నారు. మరి రాజుగారు ఆయన అక్కడ ఉన్న రాణిగారి స్థనాన్ని లింగంగా భావించుకొని చేసిన ఆయన మనస్సు నిండా శివుడు తప్ప వేరే భావం లేదు ఆ టైంలో. అందుకని ఆయనకు ఈ స్వర్గ ప్రాప్తి వచ్చింది అన్నారు. అంటే హృదయంలో ఏది ఉంటే అదే అన్నమాట. అందుకని బాబా చెప్పినటువంటి ఆ మాటకి గాడ్ డస్ నాట్ హియర్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది టంగ్, అంటే నోట్తోని మరి ఆ అభిషేకాలు చేస్తున్నాను సోమాచరణం అని ఆ మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు అనుకోండి, అది వినడట ఆయన. హృదయంలో ఉందా లేదా అది ఆయనకు కావాలి. అలాగే రాజుగారిది ఆయన హృదయం బాహ్యంగా ఆయన స్నానం చేయలేదు, ఆయన మరి పడుకొని లేచాడు, అట్లాగే ఉన్నారు. అయినా ఆయన మనస్సు నిండా ఆ భగవన్నామము భగవత్ స్మరణే ఉంది కనుక ఆయనకు ఆ ప్రాప్తి వచ్చింది అనేది బాబా చెప్పిన సందేశ సారమది. బాబా కూడా ఈ సందర్భంగా ఇంకొక కథ చెప్పటం జరిగింది. బాబా సాహిత్యంలోనే మనకి కథ చదువుకున్నాం, చాలా మందికి తెలిసి కూడా ఉండవచ్చు. మనకు తెలుసు ఔరంగజీబ్ అతను మరి మొఘల్ చక్రవర్తి, ఆయన మతోన్మాది. కానీ భగవంతుడంటే ఆయనకు భక్తి ఎక్కువనే, భక్తిలో కూడా చాందస్తం, మతోన్మాదం, తన మతం తప్ప వేరే మతాలను ఎప్పుడు ఆదరించలేదు ఆయన. ఆయన మరి ఆ రాజుగా ఉన్న కాలంలో జీవితం మాత్రం చాలా సింపుల్గా గడిపాడు. మనకు చరిత్రలో వస్తుంది, ఆయన టోపీలు కుట్టుకొని అది చేసి సంపాదించిన దాన్ని ఆయన కోసం వాడుకున్నాడని, ఖజానా నుంచి వాడుకోలేదని కొన్ని ఆయన గురించిన మంచి కూడా చెప్పబడి ఉంది. అయితే మతోన్మాది కనుక ఆయన మతాన్ని మాత్రం చాలా ఇదిగా అనుసరించేవాడు. ఒకసారి ఏం చేశాడంటే అక్కడ పేరు మోసిన, అంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మసీద్ ఒకటి ఉంటే ఆ మసీదుకు కబురు పంపించాడు ఆయన, ఈరోజు నేను మీ మసీదులో వచ్చి అందరితో కలిసి అక్కడ నేను నమాజ్ చేయదలుచుకున్నాను అని ఆ నమాజ్ చేయించేటువంటి వీళ్ళు ఉంటారు పేష్ ఇమాములు, ఆ పేష్ ఇమాంకు కబురు పంపించారు. ఇంకా మరి రాజభట్లు అందరూ వెళ్ళారు, చెప్పారు, అక్కడంతా చూశారు, సేఫ్టీ ఇది. తర్వాత రాజుగారు వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు, అల్లర్లు జరగకూడదు, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి అని వాళ్ళు మొట్టమొదటి లైన్లో పాదుషా గారికి, చక్రవర్తికి, ఔరంగజేబుకి అక్కడ స్థలాన్ని కేటాయించి మిగిలిన దూరంగా వెనుక అన్ని వరుసలలో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. దాని ప్రకారంగా వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడ్డారు ముందుగానే. ఇక బాద్షా వచ్చారు, ఆయన రాగానే ఆయన గుర్రబండి దిగి వచ్చి వరుసగా పోయి తనకు కేటాయించిన ఆ స్థలంలో నిలబడ్డారు. నిలబడగానే భట్లు ఇక ఆ పేషిమాం గారికి నవాజ్ చదివించే ఆ ప్రీస్ట్ అతనికి సైగ చేశారు, నవాజ్ ప్రారంభించాలి అని. ఆ టైం ప్రకారంగా ఆయన లేచి నిలబడి అల్లాహు అక్బర్ అని ఆ పిలుపు అందరికీ వినబడేలాగా ఇచ్చేసి ఆయన ఎలా చేస్తుంటే వీళ్ళు కూడా అలాగే మరి నవాజ్ చేసేటప్పుడు వాళ్ళు అలా అల్లాహు అక్బర్ అని చేతులు పైకెత్తి మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని తల కిందికి వాల్చి మళ్ళీ లేచి వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు నవాజ్ చేస్తారు కదా, అలా ఆయన నవాజ్ చేస్తున్నారు. భటులు చుట్టూ ఉన్నారు.
కాబట్టి ఎవరు ఎక్కడ ఏమి అల్లరి లేకుండా చాలా ప్రశాంతంగా నమాజ్ సాగిపోతుంది. ఆ మధ్యలో ఒక అతను నిలబడ్డాడు. అతను పిచ్చివాళ్ళలాగా కనిపించాడు కానీ సైలెంట్ గానే ఉన్నాడు కదా అని ఉంచేశారు. అప్పుడు ఆ పేషిమాన్ గారు అల్లాహు అక్బర్ అనగానే ఇంకా నమాజ్ పూర్తి కాలే, అయిపోతుంది, 1 నిమిషంలో పూర్తి అయిపోతుంది. అప్పుడు ఇతను ఈ పిచ్చి లాంటి వాడు గట్టిగా అరిచాడు, ఏయ్ నీ నీ అల్లా నా కాళ్ళ కింద ఉన్నాడు అన్నాడు. అనగానే అందరూ నిర్ఘాంతపోయారు. ఏంటిది, పాదుషా గారు వచ్చారు, చాలా ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటే మధ్యలో ఎవడో పిచ్చోడు వచ్చి ఇట్లా చేశాడు అంటే ఆ పేష్ ఇమాంను, ఆ నవాజ్ చదివించే అతన్ని ఉద్దేశించి, ఒరే బాబు, నువ్వు ఏదైతే అల్లా అని పిలుస్తున్నావో ఆ అల్లా నా కాళ్ళ కింద ఉన్నాడు అన్నాడు. ఎంతటి అపచారం! అదే మరి ఔరంగజేబు గారు మొదలే మతోన్మాది. ఇక ఆయన వెంటనే భటులకు సైగ చేశారు, వీడిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మరునాడు సభలో ఇంకా వాడు పిచ్చోళ్ళలాగానే ఉన్నాడు, వాడిని అడిగేదేముంది, ఇలా అన్నాడు కాబట్టి వీడికి ఉరి శిక్ష అని ఉరి శిక్ష విధించేశారు. విధించిన తర్వాత ఒక రోజు తర్వాత ఇక ఆయనకు నిద్ర పట్టడం లేదో ఔరంగజేబు గారికి ఇదే ఆలోచన వస్తుంది, వీడికి ఉరి శిక్ష అయితే వేశాను, వాడేంటి నీ అల్లా నా కాళ్ళ కింద ఉన్నాడు అనే దాంట్లో అర్థమే ఉంది. ఎందుకంటే వాడు ఏం చెప్పలేదు, ఉరి శిక్ష అన్నా కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే వాడు అంత ఇదిగా వద్దు వద్దు నేను తప్పు చేయలేదు అనే మాట కూడా వాడు మాట్లాడలే. అందుకని ఈయనకు మనసులో ఆ వ్యధ మొదలైంది. వ్యధ మొదలయ్యి ఏంటి, నేను వాడికి శిక్ష వేయటం కరెక్టేనా, ఎందుకు వాడా మాటలు అన్నాడు, దాని గురించి ఏమైనా నిగూఢార్థం ఉందా అనే అటువంటి అతనికి ఔరంగజేబు గారికి బాగా ఆలోచన వచ్చింది. అలాగా ఆ ఆలోచన రాగానే ఇక వెంటనే మంత్రి గారిని పిలిపించి ఇలా నాకు ఎందుకో ఈ విషయంలో బాగా నాకు చాలా ఆందోళనగా ఉంది, నువ్వు ఆ ముల్లాను పిలిపించు, ఆ పేషిమాం ఎవరైతే అల్లాహు అక్బర్ అని నవాజ్ చదివించాడో ఆయన్ని పిలిపించు అన్నాడు. ఆయన్ని పిలిపించారు. పిలిపించిన తర్వాత రాజుగారి ముందుకు రాగానే దండం పెట్టి చాలా వినయంగా నన్ను పిలిపించారట అంటే, అవును, ఆ రోజు నేను వచ్చి నవాజ్ చేశాను కదా, నవాజ్ చేసినప్పుడు వాడు పిచ్చోడు, వాడు అరిచాడు కదా, నీ అల్లా నా కాళ్ళ కింద ఉన్నాడు అని. అయితే ఆ సమయంలో నువ్వు అల్లాహు అక్బర్ అని నువ్వు నవాజ్ చదివించే సమయంలో నీ మనస్సులో ఏముండిందో చెప్పగలవా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? కేవలం అల్లా అనే ఆలోచిస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా ఆలోచన నీ మనసులో ఉండిందా? నేనున్నాను కాబట్టి అక్కడ అనగానే అతను భయపడుతూనే ఉన్న విషయం పాపం చెప్పేశాడు. ప్రభు, నాకు 6 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్లకు పెళ్లిళ్ళు చేయటం నా వల్ల అయ్యే పని కాదు, మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి నా మనసులో ఎక్కడలేని ఒక ఆలోచన, ఒక కోరిక, ఒక ఆశ ఏమిటి అంటే, నేను బాగా మంచిగా నవాజ్ చదివించినట్టయితే చక్రవర్తి గారు, ఔరంగజేబు గారు మెచ్చుకొని నాకు మంచి బహుమానం ఇచ్చినట్టయితే ఆ బహుమానంతో నేను ఈ పిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చు. అప్పుడు బహుమానం అంటే ఏంది, అంత రూపాయలే అన్నీ కూడా అంత బంగారు నాణాలు కదా, ఆ బంగారు నాణాలే ఇచ్చేవారు ఎవరికైనా పారితోషికం ఇవ్వాల్సి వస్తే. సో అలా బంగారు నాణాలు వస్తే నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయగలను అనే ఆలోచన నా మనసులో ఉండింది. ఆ ఆలోచన వచ్చే టైంలోనే నేను నవాజ్ చేయించాను అన్నాడు. అప్పుడు ఆయనకి, మంత్రి గారికి తట్టింది, ఓహో, అయితే ఆ టైంలో నీ మనసులో ఉన్నది బంగారం, వీడు పిచ్చోడు నీ మనసులో ఉన్న అల్లా అని నువ్వు అన్నది నీ మనసులో ఉన్నది బంగారం కనుక అది నా కాళ్ళ కింద ఉందన్నాడు, వాడు ఎక్కడ నిలబడ్డాడు చూపించమన్నారు. వెళ్ళారు, అందరూ వెళ్ళి, మంత్రి గారు, సైనికులు, భటులు అందరూ వెళ్ళి వాడున్న ప్లేస్ని అక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ తవ్వమన్నారు. అక్కడ తవ్వించారు. అక్కడ తవ్వేసరికి
లోపల బంగారు బిందెలు వెళ్ళిపోయాయి. బంగారు నాణాలతో నిండినటువంటి బిందెలు అక్కడ వెళ్ళాయి. వెళ్ళగానే అప్పుడు రాజుగారికి అర్థమైంది, ఓహో, అంటే వాడు పిచ్చోడు అనుకున్నాం, కానీ వాడు నిజంగా ఎంతటి ఉన్నతమైనటువంటి వాడు ఎంతటి దైవభక్తుడై ఉండాలి. ఎందుకంటే ఆ నవాజ్, అల్లాహు అక్బర్ అని నవాజ్ చదివించినటువంటి ఆ పేషిమాం వాడి మనసులో ఏముందో వీడికి తెలుసు. వాడి మనసులో ఉంది బంగారం ఉంది. ఆ బంగారం వాడి కాళ్ళ కింద పాతి పెట్టబడి ఉన్నది అనే విషయం కూడా వాడికి తెలుసు. ఈ రెండు విషయాలు తెలుసు అంటే వాడు ఎంత సామాన్యుడు కాదు కదా. వాడు చాలా ఉన్నతంగా, అంటే ఏ 5th or 6th ప్లేన్లో ఉన్నటువంటి మస్తై ఉంటాడు అనుకొని అప్పుడు ఆ రాజుగారు, ఆహా, నేను చేసినటువంటిది ఎంత పొరపాటు. ఇది ఇతను ఆ రెండు, అంటే అతని మనస్సులో బంగారం ఉంది కాబట్టి ఉంది, అల్లా లేడు. నోటుతోని అల్లా అంటున్నాడు, కానీ మనస్సులో మాత్రం, ఆ హృదయంలో మాత్రం బంగారం ఉంది. ఎందుకంటే ఆ బంగారం రాజుగారు ఆయనకి చాలా మెచ్చి కానుగ్గా ఇవ్వాలి అనేదే అతని ఆశ, కోరిక. ఆ టైంలో హృదయంలో ఆ కోరిక ఉండటం వల్ల అతని మాటల్లో, కేవలం మాటల్లో మాత్రమే అల్లా ఉన్నాడు, కానీ అతని హృదయంలో అల్లా లేడు. అందుకని అది ఆయనకు చేరదు అనే దానికోసం బాబా ఈ కథను ఉదహరించి చెప్పటం జరిగింది. అంటే గాడ్ హియర్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. భగవంతుడు హృదయ భాషనే వింటాడు. భగవంతుని ప్రార్థిస్తూ నీ హృదయంలో, అందుకే బాబా చాలాసార్లు ఆయనొచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడి గురించి బాబా ఒకసారి చెప్తూ, అతను వచ్చాడు, అతను నాకు దండం పెట్టలేదు, వచ్చింది నా దర్శనం కోసం, పూలదండ తెచ్చాడు, నా కాళ్ళ మీద వేసాడు, దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ అతను ఎవరికి దండం పెట్టాడో తెలుసా మీకు? అతని మనసులో ఇన్ని కోరికలు ఉన్నాయి, ఆయన దండం ఆ కోరికలకే వెళ్ళిపోతుంది, నాకు చేరదు అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా బాబా చెప్పినటువంటి ఆ ప్రేమ, హృదయం యొక్క భాష ఏదైతే ఉందో అది మన నోటి మాటతో, మన మనస్సుతో, అన్నిటితో త్రికరణ శుద్ధి అన్నారు. అందుకని ఆ త్రికరణ శుద్ధితో చేస్తేనే మన భగవన్నామ స్మరణ, ఈ స్మరణ అనేటువంటి భాష భగవంతునికి చేరుతుంది, లేకపోతే చేరదు. అందుకే మనం పశ్చాత్తాప ప్రార్థనలో, మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆలోచనల్లో కానీ, నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము అన్నారు. ఈ 3 త్రికరణాలు ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తేనే భగవంతునికి చేరుతుంది అనేది మరి శివరాత్రి సందర్భంగా బాబా చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవటం మన అదృష్టంగా భావించి అలా నడుచుకునే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ. జై బాబా అండి. రామకృష్ణ గారు, నిజంగానే భగవన్నామ స్మరణ మనం ఈ విధంగా చేస్తే ఆ భగవంతుని చేరుకుంటుంది అనే విషయాల గురించి 3 కథలను మాకు చాలా చక్కగా తెలియచేశారు. మనము భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ రూపంలో పొందవచ్చు అనే విషయాన్ని ఈ రోజు మహాశివరాత్రి రోజు మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదములు. మీకు బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఒక సంకీర్తన ఏమైనా చేస్తారా? నెక్స్ట్